రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. కరీర్ తొక్కిసలాట ఘటనపై కీలక అప్డేట్ వచ్చింది. అయితే కరూర్ బాధిత కుటుంబాలను దత్తత తీసుకున్నారు విజయ్. ఇప్పటికే మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఆర్థిక సాయం ప్రకటించిన టీవీకి అధినేత ఇప్పుడు బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలవనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, ఎన్ని రోజులైనా కూడా విజయ్ బయటకు వచ్చి వాళ్ళని చూసి కలిసింది లేదు. ఆయన జస్ట్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. దాని తర్వాత అసలు మాయమైపోయారు, ఎక్కడా కనిపించలేదు. దేంట్లోనూ కూడా ఆయన వ్యాఖ్యల్ని మాట్లాడిన వీడియో కానీ ఏది బయటికి రాలేదు. ప్రజెంట్ చూసుకుంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన దత్తత తీసుకోబోతున్నారని చెప్తున్నారు. ఇది నిజమేనా? గత కొంతకాలంగా కూడా విజయ్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. గత నెలలో ఈ ఘటన ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా విజయ్ ని టార్గెట్ గా చేస్తున్న అధికార డిఎంకే అలాగే ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరు కూడా విజయ్ ని విమర్శించడం, అలాగే సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కాస్త దూకుడుగా ఏకసభ్య కమిషన్ ను కూడా ఏర్పాటు చేసింది. అటు తమిళనాడు హైకోర్టు కూడా దీనికి సంబంధించి జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలో ఒక త్రిసభ్య కమిషన్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు విజయ్ కూడా కాస్త ఒత్తిడిలోకి వెళ్ళాడు. ఇదే సమయంలో అటు అన్నా డిఎంకే కూడా ప్రతిపక్ష అన్నా డిఎంకే కూడా విజయ్ కి అనుకూలంగా మాట్లాడటం, అదేవిధంగా పొత్తు కోసం ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ విజయ్ మాత్రం ఈ విషయంలో కాస్త ఒత్తిడిలో ఉన్నాడనే విషయం అయితే క్లారిటీగా అర్థమైంది. ఈ సమయంలో తాజాగా అంటే దత్తత తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించాడు. అయితే నిన్న ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న మనం చూసాము, దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. కరూరు ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక సిట్ ను సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఇటు హైకోర్టు కానీ తమిళనాడు ప్రభుత్వం కానీ ఏర్పాటు చేసినటువంటి విచారణ కమిటీలను కూడా రద్దు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ఒక పర్యవేక్షణకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అక్కడి నుంచి కూడా ఏం జరగబోతోంది, సిబిఐ విచారణలో ఏ విషయాలు వెల్లడి కాబోతున్నాయి, ఇప్పటి వరకు దర్యాప్తులో బయటపడిన విషయాలు ఏంటి అనే దానికి సంబంధించి కాస్త ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. అటు రాజకీయ వర్గాల్లో కూడా విజయ్ ని దోషిగా చూస్తారా, లేదంటే విజయ్ ఈ విషయంలో ఆయన తప్పు ఉందా లేదా, లేదంటే పోలీసుల తప్ప, లేదంటే అక్కడ అభిమానుల అత్యుత్సాహమా, ఇవన్నీ కూడా బయటికి రానున్నాయి. ఈ సమయంలో దత్తత తీసుకుంటానంటూ కూడా విజయ్ ప్రకటన చేశారు. అంతేకాకుండా 20 లక్షలు వాళ్ళకి అంతకుముందు 20 లక్షలు ప్రకటించారు. అలాగే వాళ్లను బాధిత కుటుంబాలను కూడా తాను కలవబోతున్నానంటూ కూడా ప్రకటించడం కాస్త సంచలనం రేపింది. మరి వెంకట్, ఇక్కడ ఒక్క విషయం మాట్లాడుకోవాలి. ఎందుకని ఇంత సమయం పట్టింది? ఇన్ని రోజులు అవుతుంది ఘటన జరిగి, కనీసం ఆ తర్వాత రోజు కనీసం ఆయన ఒక వీడియో బయట కూడా రిలీజ్ చేయలేదు. అసలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సీఎం స్టాలిన్ ప్రకటించిన తర్వాత ఈయన ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సో అప్పటి నుంచి మళ్ళీ ప్రకటించిన తర్వాత ఒక్కసారి కూడా మాట్లాడడం జరగలేదు, లేకపోతే బాధితుల్ని కలవడం జరగలేదు, లేకపోతే బాధితులకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం. ఎందుకని అసలు ఇంత లేట్ ఎందుకు అయింది అసలు ఆయన స్పందించడానికి? సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంటే కొత్తగా రాజకీయాల్లోకి రావడం, అప్పటి వరకు రాజకీయాల మీద అనుభవం లేకపోవడం, ఇటువంటి ఘటనలు కూడా తను అంతకుముందు సభలు పెట్టాడు, లేదంటే అభిమానులు ఇలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు, అలాగే సినిమా సక్సెస్ మీట్లు ఎన్నో పెట్టాడు. కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. కాబట్టి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఏకంగా 41 మంది అంటే రాజకీయ సభలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది దేశ చరిత్రలోనే మొదటిసారి. కాబట్టి విజయ్ ఖచ్చితంగా ఒత్తిడిలోనే ఉంటాడు. ఏదన్నా ఏం మాట్లాడితే ఏం ఇబ్బంది వస్తుందో, అలాగే ప్రజలు, అదేవిధంగా అటు రాజకీయ పక్షాలు కానీ మీడియా కానీ తనను దోషిగా చూస్తున్నాయి. కేవలం తన వల్ల ఈ ఘటన జరిగింది, తాను సమయంలో చేసినటువంటి మార్పులు, అలాగే తన పార్టీ నేతలు తీసుకున్నటువంటి అనుమతుల కారణంగానే ఈ ఘటన జరిగింది అనే భయం కూడా విజయ్లో ఉంది. కాబట్టే ఆయన బయటికి రావడానికి కాస్త వెనకడుగు వేశాడు. ఈ సమయంలో ఆయనకు నిదానంగా అటు అన్నా డిఎంకే మద్దతు పలకడం, ఇటు అభిమానులు కూడా కాస్త సోషల్ మీడియాలో కాస్త విజయ్ కు ధైర్యం ఇవ్వడం, అలాగే పార్టీ నేతలు కూడా కాస్త విజయ్ కు అండగా నిలబడటం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. ఈ సమయంలో సిబిఐకి వెళ్లడం, అలాగే అటు సిబిఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం, అలాగే అటు తమిళనాడు హైకోర్టు కూడా కాస్త దూకుడుగా దీనికి సంబంధించి విచారణకు ముందుకెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అందుకే విజయ్ కాస్త బయటికి రావడానికి భయపడినట్లుగా కూడా అనిపించింది. ఇక ఇప్పుడు పరిణామాలు కాస్త మారుతూ, అంటే రోజులు మారే కొద్దీ కాస్త అంటే ధైర్యం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఘటన నుంచి ఏదైనా ఘటన జరిగినప్పుడు మనం కూడా మానసికంగా కాస్త ఇబ్బంది పడతాం. విజయ్ కూడా మనిషే కాబట్టి అతను కూడా కాస్త మానసికంగా ఇబ్బంది పడ్డాడు అనే మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే కాస్త బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. సో ఒక్కసారి ఆయన మానసిక పరిస్థితి గురించి ఇప్పుడు మీరు చెప్పినట్టు మాట్లాడుకుంటే అసలు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన ఒక
పక్కా స్ట్రాటజీతో ముందుకొచ్చారు. సో ఆయన కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు, దానికి తగ్గట్టే ఆయన రోడ్ షోలు ప్రిపేర్ చేసుకున్నారు, దానికి తగ్గట్టు ఒక మ్యాప్ వేసుకున్నారు. సో ఈ ఎన్నికలకి ఇలా ముందుకు వెళ్ళాలి, పొత్తు పెట్టుకోకూడదు, లేకపోతే చాలా పాయింట్స్ ఉన్నాయి దాంట్లో. సో ఇప్పుడు ఈ ఘటనతో అవన్నీ చెల్లా చెదరైపోవడమే కాకుండా అన్ని చేంజ్ అయిపోయినాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు గమనిస్తే ఈ ఘటన జరగక ముందు విజయ్ ఒక మాట మాట్లాడి, నేను పొత్తులకు వెళ్ళను, మదురైలో తాను ఎక్కడైతే పోటీ చేయబోతున్నాడో మదురై నార్త్ నియోజకవర్గం నుంచి తను పోటీ చేయబోతున్నానంటూ కూడా ప్రకటించాడు. ఆ తర్వాత నుంచి కూడా చాలా ధైర్యంగా కనిపించాడు, బహిరంగ సభలు నిర్వహించాడు, అన్ని కూడా పక్క ప్రణాళిక ప్రకారం జరిగాయి. కానీ ఎప్పుడైతే ఆ ఘటన జరిగిందో ఆత్మరక్షణలో పడిపోయాడు. అంటే తన రాజకీయ భవిష్యత్తుకి అందులోనే ఈ స్థాయిలో ఆటంకం కలగడం అనేది ఖచ్చితంగా ఎవరికైనా సరే, ఏ రాజకీయ నాయకుడికైనా లేదా ఏ ప్రముఖుడికైనా అది ఖచ్చితంగా ఇబ్బందికర పరిణామం. కాబట్టి ఇప్పుడు విజయ్ కాస్తంలో ఉన్నాడు. అలాగే పొత్తులోకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఒక రకంగా వచ్చింది. ఎందుకంటే ఈ టైంలో విజయ్కి ఖచ్చితంగా ఏదైనా రాజకీయ పార్టీ మద్దతు కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే బహిరంగ సభలకు జనాలు రాకపోవచ్చు, ఏదో వస్తే ఏదైనా జరుగుతుందేమోనన్న భయం ఉంటుంది. అలాగే అటు ప్రభుత్వం కూడా సీరియస్ గా ఫోకస్ చేసింది. ఏదైనా ఘటన జరిగితే మళ్ళీ తాను కూడా వ్యక్తిగతంగా ఇబ్బంది పడతాను, ప్రజల సేవ సంఘం తర్వాత తనను తాను కాపాడుకోవడం అనేది తనకు పెద్ద పరీక్ష అవుతుంది. కాబట్టి విజయ్ కూడా ఇప్పుడు కాస్త అంటే మానసికంగా ఖచ్చితంగా ఇబ్బంది పడే ఉంటాడు. ఎందుకనంటే ఆ 41 మంది ప్రాణాలు అనేది సాధారణ విషయం కాదు. ఖచ్చితంగా అతన్ని ఒక రకంగా దోషిగానే చూస్తారు సమాజం ఏదైనా సరే. అతన్ని తప్పు ఉందా లేదా అనే దాన్ని పక్కన పెడితే చూస్తారు. కాబట్టి అతను కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. అందుకే బయటికి రావడానికి కూడా ఆసక్తి చూపించలేదు. రైట్. ఇప్పుడు వెంకట్, అయితే మీరు చెప్పిన తరహాలోని చూసుకుంటే అసలు ఒక్క విషయం ఇక్కడ, ఇప్పుడు బాధిత కుటుంబాలని కలవడానికి వెళ్తున్నారు ఆయన, వాళ్ళని కలుస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. సో అసలు ఎలాగ వాళ్ళతో అసలు ఎలా ముఖం చూపించగలరంటే ఇన్ని రోజులు అవుతుంది, ఇన్ని రోజులు మాట్లాడిన మనిషి ఇప్పుడు వచ్చి పలకరిస్తున్నారంటే అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఓకే, ఇన్ని రోజులకైనా వచ్చారు, మనం ఒక సానుభూతి చూపిద్దాం లేకపోతే మాట్లాడదాం అని మాట్లాడిన తర్వాత అసలు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? అసలు ఆయన స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? అసలు మామూలుగా మానవ జాతికి చరిత్ర ఒకటి నేర్పింది. అంటే మనం ఏదన్నా తప్పు చేస్తే దానికి పశ్చాత్తాపమే పెద్ద శిక్ష అన్నట్టు. పశ్చాత్తాపంతోనే విజయ్ ధైర్యంగా ముందుకి రావడం జరుగుతుంది. ముందుకొచ్చి వాళ్ళని అంటే ఓకే నా తప్పు జరిగింది, నేను మిమ్మల్ని మీకు అండగా ఉంటాను, నా వల్ల మీ కుటుంబ సభ్యులు అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే తన వల్ల జరిగింది, తన వల్ల కుటుంబ సభ్యులు నష్టపోయిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టే అతను చాలా జాగ్రత్తగా వాళ్ళను దగ్గర చేసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేయొచ్చు. అది ఒక రకంగా రాజకీయంగా కూడా అది విజయ్కి కలిసి వచ్చే అంశం. అంటే రాజకీయ కోణంలో మనం చూడకూడదు. అందుకంటే మనుషుల ప్రాణాలు అలాగే కుటుంబాలు జీవితాలు ఇవన్నీ ముడిపడి ఉంటాయి కాబట్టి మనం దాన్ని ఆ కోణంలో చూడకూడదు. కానీ అతను ఇది రాజకీయంగా కూడా అతనికి అంటే ధైర్యంగా ముందుకు వచ్చి తాను దాక్కోలేదు, తాను భయపడలేదు. అంటే తాను ప్రజలకు నిజంగా సేవ చేయడానికే వచ్చాను, తన వల్ల నష్టపోయిన కుటుంబాలను తాను ఆదుకున్నాను, 20 లక్షలు ప్రకటించి తెలుసుకోలేదు, డబ్బుతో ఏది వెనక రాదు అనేది అతను నిరూపించబోతున్నాడు. వాళ్ళకి క్షమాపణ కూడా అడగవచ్చు. మరి దానికి సంబంధించిన వీడియోలు అలాంటి అవి ఎలా ఉండబోతున్నాయి, ప్రవర్తన ఎలా ఉండబోతుంది విజయ్తో, ఇవన్నీ కూడా ఇప్పటికే బాధిత కుటుంబాలని వ్యతిరేకం పార్టీ ప్రతినిధులు కూడా కలిసి వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది. విజయ్ మిమ్మల్ని కలవబోతున్నారు, మీకు భవిష్యత్తులో కూడా అండగా ఉంటారు, మీ బిడ్డలకు అండగా ఉంటారు, మీ కుటుంబాలకు అండగా ఉంటారు, మీ కుటుంబాల బాధ్యత మొత్తం ఆయనే తీసుకుంటారంటూ కూడా వాళ్ళు ముందే ప్రకటించడం జరిగింది. కాబట్టి బాధిత కుటుంబాలు కూడా ఆయన రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఆయన దోషిగా చూడకపోయినా కొంత అయితే ఆయనకి మద్దతు రావచ్చు. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాం కరూర్ తొక్కిసలాట ఘటన ఏదైతే జరిగిందో ఈ ఘటన తర్వాత 40 కుటుంబాల వరకు నష్టపోయాయి, ప్రాణ నష్టం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు వాళ్ళందరికీ. విజయ్ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన బయటకు వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడబోతున్నారు. అలాగే ఇక్కడ మెయిన్ అన్ని కుటుంబాలు కూడా దత్తత తీసుకోబోతున్నారు. అంటే వాళ్ళ యోగక్షేమాలన్నీ కూడా ఇక్కడ నుంచి విజయ్ చూస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. సో చూడాలి మరి ఈయన వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళతో ఎలా మాట్లాడతారు. సో ఇదంతా ఎలా జరుగుతుందనేది ఆయన వెళ్ళిన తర్వాతే మనం చూడగలం.